అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ ఊరిలో పరమానందయ్య గారు అనే గొప్ప పండితుడు ఉండేవారు. ఆయన వద్ద 12 మంది శిష్యులుండేవారు. ఆ శిష్యులు చాలా మంచోళ్లే, కానీ అమాయకత్వంలో మాత్రం వాళ్లకు వాళ్లే సాటి. ఒకరోజు రాత్రి చలి పులిలా పంజా విసురుతోంది. చలి తట్టుకోలేక శిష్యుల్లో ఒకడైన సోమరిగాడు ఒక ఐడియా ఇచ్చాడు. ఒరే, బయట గాలికి చలిమంట ఆరిపోతోంది కదా, మనం బావిలో నీళ్లమీద మంట పెడితే ఎలా ఉంటుంది? నీళ్లు వెచ్చగా అవుతాయి, మనం హాయిగా స్నానం చెయ్యొచ్చు అన్నాడు. ఎంత తెలివైన ఆలోచన అని మిగిలిన వాళ్లంతా మురిసిపోయారు. వెంటనే గడ్డి, ఎండు పుల్లలు మోసుకొచ్చి బావిలో పడేశారు. కాని నీళ్లల్లో మంట ఎలా వెలుగుతుంది? ఎంత ప్రయత్నించినా పొగ వస్తోంది తప్ప మంట పుట్టడం లేదు. సరిగ్గా అప్పుడే మేఘాల చాటు నుండి నిండు చంద్రుడు బయటకు వచ్చాడు. ఆ వెన్నెల బావి నీళ్లలో పడగానే చంద్రుడి ప్రతిబింబం జిగేల్మని మెరిసింది. అది చూసి ఒక శిష్యుడు కళ్ళు వెళ్ళగక్కాడు. ఓరేయ్, చూడండి, మన చలిమంట వెలగలేదు కాని ఆకాశంలో ఉండే చంద్రుడు చలి తట్టుకోలేక బావిలోకి దూకేశాడు. అదుగో చూడండి, చలికి ఎలా వణికిపోతున్నాడో అని గట్టిగా అరిచాడు. శిష్యులంతా బావిలోకి తొంగి చూశారు. అవును, అక్కడ చంద్రుడు తెల్లగా మెరిసిపోతున్నాడు. అయ్యో పాపం చంద్రుడు, ఎంత చలిగా ఉందో ఏమో, మనం అతన్ని ఎలాగైనా కాపాడాలి అని శిష్యులు కంగారు పడిపోయారు. ఇక చూడండి రచ్చ. ఒకడు పొడవాటి తాడు తెచ్చాడు, ఇంకొకడు గాలం వెయ్యడానికి సిద్ధమయ్యాడు. చంద్రుడా, భయపడకు, మేమొస్తున్నాం అని కేకలు వేస్తూ బావి చుట్టూ పరుగులు తీశారు. తాడును నీళ్లలోకి విసరగానే నీళ్లు కదిలాయి. దాంతో బావిలో ఉన్న చంద్రుడు ముక్కలు ముక్కలుగా విడిపోయినట్లు కనిపించాడు. అయ్యో, మన చంద్రుడు ముక్కలైపోతున్నాడు, త్వరగా రక్షించండి అని శిష్యులు ఏడవడం మొదలుపెట్టారు. శిష్యుల అరుపులు, కేకలు విని పరమానందయ్య గారు కంగారుగా బయటకు వచ్చారు. అక్కడ జరుగుతున్న వింతను చూసి నవ్వు ఆపుకుంటూ, శిష్యులారా, ఒక్కసారి తల పైకెత్తి ఆకాశం వైపు చూడండి అన్నారు. పైన నింగిలో చంద్రుడు హాయిగా నవ్వుతూ కనిపించాడు. గురువుగారు నెమ్మదిగా ఇలా వివరించారు. అక్కడున్నది నిజమైన చంద్రుడు, బావిలో ఉన్నది కేవలం అతని ప్రతిబింబం, అంటే నీడ మాత్రమే. చంద్రుడు ఎక్కడికీ పడిపోలేదు, ముక్కలూ కాలేదు అని చెప్పాడు. తమ అమాయకత్వాన్ని తెలుసుకున్న శిష్యులంతా ఒకరి మొహం ఒకరు చూసుకుని పక్కున నవ్వుకున్నారు. ఆ రాత్రి చలిని మరచిపోయి అందరూ హాయిగా నిద్రపోయారు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదిగో లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.